పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం మార్చి 3వ తేదీన అంటే ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున పుబ్బా నక్షత్రంలో సంభవిస్తున్నటువంటి సంపూర్ణ చంద్రగ్రహణముకు సంబంధించినటువంటి వివరాలు, దానితో పాటు 12 రాసుల వారిపైన గ్రహణం యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఏ రాశి వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటటువంటి విషయాలు కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. గ్రహణానికి సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో చేయటం జరిగింది. గ్రహణానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి వివరాలు ఆ వీడియోలో ఉన్నాయి, కాబట్టి ఆ వీడియో చూడండి. ఇక్కడ మనకు ఈ గ్రహణం ఎలా ఏర్పడుతున్నది అంటే 2026వ సంవత్సరం మార్చి 3వ తేదీన ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి అంటే ఫాల్గుణ మాసంలో వచ్చేటటువంటి శుద్ధ పౌర్ణమి రోజున ఇది మనకి గ్రస్తోదయంగా అంటే గ్రస్తోదయ కేతుగ్రస్త చంద్రగ్రహణం అనేటటువంటిది ఏర్పడుతున్నది. మన భారతదేశంలో కనుక అయితే ఇది ఖండగ్రాస గ్రహణం అంటారు. గ్రస్తోదయ గ్రహణం అంటానికి కారణం ఏమిటంటే మనకు ఆ రోజు సూర్యాస్తమయం 6 గంటల 2 నిమిషాల వరకు ఉంటుంది. అయినప్పటికీ గ్రహణం వచ్చేటప్పటికి మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకే ప్రారంభమవుతుంది. గ్రహణం పూర్తి కావటానికి వచ్చేటప్పటికి సుమారుగా 6 గంటల 48 నిమిషాల వరకు ఉంటుంది. అయితే మనకు చంద్రోదయం ఎప్పుడు మొదలవుతుందంటే సుమారుగా 6 గంటల 2 నిమిషాల నుంచి 6 గంటల 4 నిమిషాల మధ్యలో చంద్రోదయం అవుతుంది. అంటే ఇవి ప్రాంతాల వారీగా కనుక తీసుకుంటే ఒక 2-3 నిమిషాలలో వ్యత్యాసం తేడాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే రాజమండ్రికి ఒక రకంగా, హైదరాబాద్కి ఒక రకంగా, తిరుపతికి ఒక రకంగా, విశాఖపట్నానికి మరొక రకంగా, లేదా కర్నూలుకి మరొక రకంగా, బెంగళూరుకి ఇంకొక రకంగా, చెన్నైకి మరొక రకంగా, ఇలా అంటే ప్రాంతాలను బట్టి లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మారుతూ ఉంటాయి. కాబట్టి కొంత ఒక 2-3 నిమిషాలు వ్యత్యాసం అనేటటువంటిది కనిపించే గ్రహం ఉంటుంది. అయితే మొత్తం మీద కనుక మనం పరిశీలించినట్లయితే ఈ గ్రహణం మనకు మొత్తం 42 నిమిషాల నుంచి 44-46 నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది ప్రాంతాల వారీగా. కాబట్టి అంటే మనకు ఎప్పటి నుంచి మనకి ఈ గ్రహణం కనిపిస్తుంది అంటే సుమారుగా 6 గంటల 4 నిమిషాల నుంచి 6 గంటల 45 నిమిషాల వరకు ఈ గ్రహణం మనకు కనిపించే అవకాశం ఉంటుంది. ఇది మనకు కేతుగ్రస్తంగా ఏర్పడుతున్నటువంటి నీల పింగళ వర్ణంలో ఉన్నటువంటిది, మిశ్రమ వర్ణం కలిగినటువంటిది. కాబట్టి ఈ గ్రహణ సమయంలో ఖచ్చితంగా కొన్ని రాసుల వారి మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఏ రాసుల వారికి అనుకూలంగా ఉంటుంది, ఏ రాసుల వారికి ప్రతికూలంగా ఉంటుంది, ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది అన్ని రాసులకి 12 రాసులకి కలిపినటువంటి ఒకే ఒక వీడియో మనం ఇప్పుడు మీకు దీంట్లో తెలియజేస్తాను. ఇక్కడ మనకి ఈ గ్రహణం అనేటటువంటిది మనకు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే మేషరాశి వారికి పంచమ స్థానంలో ఏర్పడుతున్నది. పంచమ స్థానం అనేటటువంటిది మంచి స్థానమే. పంచమ స్థానం పైగా మేషరాశి వారికి మిత్రస్థానం కూడా. కాబట్టి ఆల్రెడీ పంచమ స్థానంలో కేతువు కూడా సంచరిస్తున్నటువంటి కారణం చేత గ్రహణం యొక్క ప్రభావం మేషరాశి వారిపై ఏ విధంగానూ ఉండదు. అనేక రకాలైనటువంటి విషయాలలో గ్రహణం జరుగుతున్నప్పటికీ, గ్రహణం ఏర్పడుతున్నప్పటికీ కూడా మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా కానీ, ప్రేమ వ్యవహారాల్లో కానీ అనేక విషయాల్లో అనుకూలతలు పెరుగుతూ ఉంటాయి. ఒక్క మేషరాశి వారు ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడైనా, వ్యాపారం ప్రారంభించేటప్పుడైనా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా మేషరాశిలో జన్మించినటువంటి వారు గ్రహణం అయిపోయిన తర్వాత గణపతి అంటే స్నానం చేసిన తర్వాత పట్టు స్నానము, విడుపు స్నానం అని ఉంటాయి. ఆ గణపతికి పూజ చేసుకొని, గణపతి జపం చేసుకొని, గణపతి దేవుణ్ణి, వినాయకుడిని ఎరుపు రంగు పూలతో కనుక పూజించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తర్వాత వృషభ రాశి వారికి ఇది ఏ విధంగా ఉంటుందంటే వృషభ రాశి వారికి 4వ స్థానం అయినటువంటి సింహరాశిలో జరుగుతున్నది. 4వ స్థానం అంటే గృహానికి, సుఖాలకు, సంతోషాలకు, విద్యకు, కుటుంబం మొదలైన వాటికి సంబంధించిన స్థానం. కాబట్టి కుటుంబము, ఇల్లు, వాహన సంబంధమైన ఆరోగ్యం మీద కూడా కొంచెం శ్రద్ధ పెంచాల్సిన అవసరం ఉంటుంది. ఆస్తి కొనుగోలు ఆలస్యమయ్యే అవకాశాలు ఉంటాయి. మానసికమైనటువంటి ఒత్తిడి కూడా కొద్దిగా పెరుగుతుంది. కాబట్టి గ్రహణం అయిపోయిన తర్వాత స్నానం చేయటం, తదుపరి అంటే మరుసటి రోజున ఏదైనా శివాలయానికి వెళ్ళి చంద్రబింబం దానంగా ఇవ్వటం అనేటటువంటి చాలా మంచిది. తర్వాత మిథున రాశి వారిని కనుక పరిశీలిస్తే ఇది మిథున రాశి వారికి 3వ స్థానంలో జరుగుతున్నటువంటి కారణం చేత సోదరుడికి సంబంధించిన విషయంలో కానీ, ప్రయాణాల విషయంలో కానీ, కమ్యూనికేషన్లో కానీ ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అయినప్పటికీ పెద్ద తీవ్రమైనటువంటి సమస్యలు ఇక్కడ అంటే మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, మిథున రాశి వారికి కూడా పెద్ద పెద్ద సమస్యలు అయితే లేవు. ఖచ్చితంగా గ్రహణం అయిపోయిన తర్వాత విడుపు స్నానం
చేసి మా విష్ణు సహస్రనామం పారాయణం చేయటం చాలా మంచిది. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఇది మీ రాశికి 2వ స్థానంలో ధన స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఆర్థికపరమైనటువంటి విషయాల్లో నియంత్రణ కానీ జాగ్రత్త కానీ అవసరమని చెప్పాలి. ఆకస్మికమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. మాటల వల్ల కూడా ద్వితీయ స్థానం అంటే వాక్ స్థానం కూడా కాబట్టి ఈ 2వ స్థానంలో సంచరిస్తున్న గ్రహణం ఏర్పడుతున్నటువంటి కారణం చేత మాటల వలన కూడా సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కుటుంబ పరంగా కానీ ఆర్థికంగా కానీ నిర్ణయాలు ఆలస్యం చేసే అవకాశం ఉంటుంది. అలానే దీనికి చక్కటి పరిహారం ఏమిటంటే కర్కాటక రాశి వారు కూడా ఒక మంచి సద్బ్రాహ్మణుడికి చంద్రబింబం దానంగా ఇవ్వటం, అంటే వెండితో తయారు చేసినటువంటి చంద్రబింబాన్ని మరియు బియ్యము పాలు దానంగా ఇవ్వటం చాలా మంచిది. తరువాత సింహరాశిలోనే గ్రహణం ఏర్పడుతున్నది కాబట్టి మీ రాశిలోనే ఏర్పడుతున్నటువంటి కారణం చేత మీ రాశి వారికి సింహరాశి వారికి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కానీ మానసిక స్థితి కానీ కొంచెం మారే అవకాశాలు ఉంటాయి. ఇది స్వీయ విశ్లేషణకు సరైనటువంటి సమయం, అంటే మనల్ని మనం ఎనలైజ్ చేసుకోవడానికి సరైన సమయం అని చెప్పాలి. జీవితం అంతా కూడా కొత్త దిశలో బలుపు తిప్పే సూచనలు ఉంటాయి. ఖచ్చితంగా మీ జన్మరాశిలోనే గ్రహణం ఏర్పడుతున్నటువంటి కారణం చేత, పైగా మీ జన్మరాశిలో గ్రహణం ఏర్పడుతుంది, మీ రాశికి 7వ స్థానంలో రవి యొక్క సంచారం కూడా జరుగుతున్నటువంటి కారణం చేత ఖచ్చితంగా ఆ రోజు విడుపు స్నానం చేసిన తర్వాత నెక్స్ట్ డే తర్వాత రోజున అంటే 4వ తారీఖున సూర్యుడికి ఎదురుగా నిలబడి ఆదిత్య హృదయం పారాయణం చేయడం చాలా మంచిది. కన్యా రాశి వారిని కనుక తీసుకుంటే కన్యా రాశి వారికి ఇది 12వ స్థానంలో జరుగుతున్నటువంటి కారణం చేత కొద్దిగా ఖర్చులు పెరుగుతాయి, రహస్య శత్రువులు పెరుగుతూ ఉంటారు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఆసక్తి పెరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దుర్గా స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇక తులారాశి వారిని కనుక తీసుకుంటే లాభస్థానంలో ఈ గ్రహణం యొక్క సంచారం గ్రహణం ఏర్పడుతున్నటువంటి కారణం చేత అనేక రకాలైనటువంటి విషయాలలో తులారాశి వారు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు పొందుతారు. ఖచ్చితంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారు కూడా గ్రహణం అయిపోయిన తర్వాత విడుపు స్నానం చేయటము, చక్కగా ఈ రాశిలో జన్మించినటువంటి వారు స్త్రీ సూక్తాన్ని కనుక విన్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. తర్వాత వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 10వ స్థానం అంటే కర్మస్థానంలో వృత్తి ఉద్యోగ స్థానాలలో ఈ గ్రహణం ఏర్పడుతున్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి మార్పు, అంటే ఉద్యోగం మారాలనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటాయి. ఉన్నతాధికారులతో సరైనటువంటి అవగాహన లేకపోయేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి, కానీ దీర్ఘకాలంలో శుభ ఫలితాలు ఇస్తుంది. ఖచ్చితంగా మీరు చేయవలసిన పరిహారం ఏమిటంటే చంద్రగ్రహానికి కేతుగ్రహానికి, అంటే చంద్రుడికి బియ్యము కేతువుకు ఉలవలు, ఈ 2 దానంగా ఇవ్వటం చాలా మంచిది. తర్వాత ధనుర్రాశి వారిని కనుక పరిశీలిస్తే ధనుర్రాశి వారికి 9వ స్థానంలో జరుగుతున్నటువంటి కారణం చేత, అదృష్ట స్థానంలో జరుగుతున్నటువంటి కారణం చేత ఖచ్చితంగా ధర్మబద్ధంగా నిలబడతారు. విదేశీ ప్రయాణాలు, ఉన్నత విద్యలో మార్పులు జరుగుతూ ఉంటాయి. గురువుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవటం అవసరం. ఆకస్మిక ప్రయాణాలు కూడా కలుగుతూ ఉంటాయి. మీ గురువుకి చక్కగా నూతన వస్త్రాలు బహూకరించి గురుదక్షిణ కనుక సమర్పించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. తర్వాత మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఇది ఎక్కడ జరుగుతుందంటే 8వ స్థానంలో జరుగుతున్నటువంటి కారణం చేత, 8వ స్థానం అంటే 8వ స్థానం, 8వ స్థానంలో జరుగుతున్నటువంటి కారణం చేత ఏదైనా రుణాలు చేసే విషయంలో కానీ, బీమా ఇన్సూరెన్స్ విషయాల్లో కానీ, రహస్యపరమైనటువంటి విషయాల్లో కానీ కొంచెం ప్రభావం తగ్గే అవకాశం ఉంటుంది. శారీరక శక్తి కూడా కొంచెం సన్నగిలుతుంది అనిపిస్తుంది. కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. గ్రహణం రోజున విడుపు సమయంలో అంటే 6:45 తర్వాత గ్రహణం విడిచిన తర్వాత స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత నెక్స్ట్ డే శివాలయానికి వెళ్ళి శివాలయంలో శివుడికి అభిషేకం చేయించుకోవడం చాలా మంచిది. ఖచ్చితంగా మృత్యుంజయ మహామంత్ర పారాయణం మకర రాశి వారికి అవసరమని చెప్పాలి. మరి కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ఇది కుంభరాశి వారికి 7వ స్థానంలో ఈ గ్రహణం అనేటటువంటిది ఏర్పడుతున్నటువంటి కారణం చేత దాంపత్య పరంగా కానీ భాగస్వామ్యాలలో కానీ పరీక్షలు కలుగుతూ ఉంటాయి. అంటే 7వ స్థానంలో జరుగుతున్న కారణం చేత మీరు సంబంధాలలో కొంచెం స్పష్టత అవసరం అని చెప్పాలి. ఏదైనా కొత్త అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఖచ్చితంగా దంపతులుగా కలిసి శివాలయ దర్శనం చేసుకోవడం అనేటటువంటి చాలా మంచిది. అక్కడ మీకు అర్ధనారీశ్వరుడి యొక్క కృపా కటాక్షాలు లభిస్తాయి. ఇక మీనరాశి వారిని కనుక తీసుకుంటే మీనరాశి వారికి 6వ స్థానంలో ఈ గ్రహణం అనేటటువంటిది ఏర్పడుతున్న కారణం చేత ఆరోగ్యపరంగా ఉద్యోగ ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. జీవనశైలి మార్పులు అవసరం అవుతుంటాయి. శత్రువులపై కూడా విజయం ఖచ్చితంగా మీదే అవుతుంది. అయినప్పటికీ ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి. ఖచ్చితంగా ఈ రాశిలో జన్మించినటువంటి వారు చంద్రగ్రహానికి కేతుగ్రహానికి శాంతి చేయించుకోవడం చాలా మంచిది. విడుపు స్నానం చేసిన తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత విడుపు స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీసా పారాయణం చేయడం చాలా మంచిది. ఖచ్చితంగా గ్రహణ సమయంలో చేయవలసినటువంటి అంటే 12 రాశుల వారు చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటంటే జపం చేసుకోవటం, గ్రహణ సమయంలో ధ్యానం చేసుకోవటం, ఇష్టదేవ
పరమేశ్వరాన్ని ప్రార్థించుకోవటం, వీలైతే గాయత్రి మంత్రం చేసుకోవటం, లేదా అంటే గ్రహణానంతరం స్నానం చేయటం. చేయకూడని పనులు ఏమిటంటే ఆహారం తినకూడదు, దీన్ని సూతక సమయం అంటారు. నిద్రపోవటాన్ని కూడా నివారించాలి. గర్భిణీ స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకూడదు. ఇవి గ్రహణానికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి విషయాలు. శుభం.